కన్నులతో ఏవన్నా నువ్వు అవునంటూ వింటున్నా నేను ఇంకేమీ కోరేది నిన్ను నువ్వుంటే చాలంటున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఫ్యామిలీ అంతా కలిసి పిఠాపురం అయితే వెళ్తున్నాం. ఎందుకనేది వీడియో మొత్తం చూడండి, మీకు అయితే తెలుస్తుంది. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే మీరు చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే మా వీడియో అయితే చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళైతే టీ తాగుదామని చెప్పేసి అయితే కార్ అయితే ఆఫ్ చేశారు. ఇంకా వాళ్ళైతే టీ అయితే తీసుకొని తాగేశారు. అండ్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మా అక్క చూడండి ఎలా చూస్తుందో. అండ్ విన్నారు కదా, రూహి ముద్దు ముద్దు మాటలు ఎలా అంటుందో, తాత తాత అంటుంది. అండ్ అక్కడ చిన్న కోతి కనిపిస్తే రూహి చూడండి ఎలా చూస్తుందో. ఇంకా మా అమ్మకైతే రూబీ అయితే చాలా బాగా నచ్చేసింది, చాలా ముద్దులాడేస్తుంది రూబీని ఎత్తుకొని. అండ్ మేమైతే ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎలా ఉంటుందో. ఇంక మా మమ్మీ అయితే బషీరమ్మ తల్లికి అయితే చీర పెడతాను అని అనుకుంది. అందుకని ఇక శారీస్ అయితే మేము పిఠాపురం దగ్గరలో ఉన్న షాప్ లో అయితే తీసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఈ శారీ అయితే బాగా నచ్చింది మా మమ్మీకి. ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మాత్రం మా అమ్మకి అదే బాగా లుక్ అయితే బాగా కనిపించింది. ఇంకా మేమైతే తీసేసుకుని అయితే బయలుదేరిపోయాం. ఇంకా ఫైనల్ గా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. చూడండి చాలా బాగుంది కదా. అండ్ మా మమ్మీ అయితే షాప్ దగ్గరికి వెళ్ళి దర్గాకు కావాల్సినవన్నీ తీసుకుంటుంది. అండ్ చూడండి ఎంత బాగుందో దర్గా. అండ్ రోహిణ్ కూడా రెడీ చేసి మేమైతే దర్గా దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాం. అండ్ వీడియో మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకా దర్గాలో అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ అయితే ఇంకా వచ్చింది గుండు కోసం కాబట్టి తనకైతే తేయించడానికి అయితే వెళ్తున్నాం. అండ్ మా మమ్మీ, మా బావ, మా అక్క అయితే రాలేదు. వాళ్ళకి భయం ఎక్కడ ఘాట్లు పడతాయేమో అని చెప్పేసి మాకైతే ఫస్టే చెప్పారు. అలాంటివి ఏం పడకుండా స్లోగా చేయమని అయితే చెప్పారు. వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు అండ్ అలాగే భయం కూడా పడుతున్నారు. ఎందుకంటే రూహి అయితే తల మీద చేయబెడితే అస్సలు కుదురుండదు. అటు ఇటు కదులుతూనే ఉంటది. మళ్ళీ ఎక్కడైనా గీసుకుంటుందేమో అని చెప్పేసి వాళ్ళకైతే చాలా అంటే చాలా భయం వేసింది. మేమైతే ఫస్టే చెప్పాము, మీరైతే స్లోగా చేయండి, తనైతే కుదురుండదు అండ్ ఘాట్లు ఏం పడకుండా చూడండి అని చెప్పేసి చెప్పాము. ఆయన కూడా చాలా స్లోగా చేశారు అండ్ బాగా పేషెన్స్ తీసుకొని చేశారు. ఆయనైతే మాకైతే బాగా చేశారు అనిపిస్తుంది. అండ్ కొంచెం అయితే తీశారు. రూహికి అయితే చేతికి అయితే అది ఇచ్చాక ఇంకా సైలెంట్ అయ్యింది. లేదంటే కదులుతూనే ఉంది. ఇంకా తను కూడా తల మీద చేస్తే ఊరుకోదు కాబట్టి ఏడ్చేస్తుంది బాగా. ఇంకా అత్తయ్య అయితే ఎత్తుకొని అయితే నించున్నారు. అయినా సరే తనైతే ఏడుస్తూనే ఉంది. ఇంకా తనైతే ఇంకా పడుకోబెట్టాం తన్ని. పడుకోబెట్టిన తర్వాత కూడా కొంచెం ఇంకా పెయిన్ వచ్చినట్టుంది. అప్పుడప్పుడు లేచి ఏడవడం అలాంటివి చేసింది. ఇంకా తనకైతే గుండె అయితే ఎలా చేయించామైతే మొత్తం వీడియో అయితే చూడండి. తనకైతే గుండు చేయించేసి మేమైతే ఇంకా తీసుకువెళ్ళి స్నానం చేపించి దర్గాలోకి తీసుకెళ్లి గంధం అయితే రాసాము. రాసిన తర్వాత చూడండి ఆ ఉయ్యాల్లో కూర్చొని ఎంత బాగా ఆడుకుంటుందో. అసలు దిగనంటే దిగనంది. ఇంకా మేమైతే ఒక 5 minutes అలా తనైతే ఊపి అలా నవ్విచ్చి మేమైతే ఇంకైతే ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. వీడియో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.